అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అనాథ శరణాలయంలో జాయిన్ అయింది దక్షిత. నీకు ఎవరు లేరన్నారు కదమ్మా, ఇప్పటి నుండి మీరు ఇక్కడే ఉండండి. చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలాగా ఉన్నారు. ఏం కష్టం వచ్చిందో ఏంటో అనుకుంటూ వెళ్ళిపోయింది అందులో పనిచేసే వార్డెన్. ఇక అక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఎవరు గుర్తురారు అని అందరినీ కూర్చోబెట్టుకొని చదువు చెప్పడం మొదలుపెట్టింది. చెప్పేది శ్రద్ధగా వింటున్నారు అనాథ పిల్లలు. ఇక అప్పుడే లోపలికి పరిగెత్తుకొచ్చింది వార్డెన్. ఏమైందండి, ఎందుకలా పరిగెడుతూ వస్తున్నారు? మీకు ఎవరు లేరని చెప్పారు. అవును, ఎవరు లేరు, కానీ మూవీలో యాక్ట్ చేసే హీరో స్వయంగా మీకోసం వచ్చారు. చాలా కోపంగా ఉన్నారు అంటుండగానే 6 అడుగుల కటౌట్ ఎదురుగా నిలబడ్డాడు. ఎవరా అని తలెత్తి చూసిన దక్షిత కళ్ళు పెద్దవయ్యాయి. మండే సూర్యుడిలా ఉన్నాయి అతని కళ్ళు. అతని చూపులకి ఒంట్లో వణుకు పుడుతుంటే ఆమె చెయ్యి పట్టి అక్కడి నుండి బరబరా లాక్కెళ్తున్నాడు. నేను రాను అంటూ అతని చేతిని విసరడానికి ట్రై చేసింది, కానీ అతని ఉడుంపట్టులో ఇంచు కూడా కదిలించలేకపోయింది. తీసుకెళ్లి కారులో కుదేసి సరాసరి ఇంటి ముందు కారాపాడు. అతన్ని చూడాలంటే భయం వేసింది ఆ క్షణం. చాలా రోజుల తర్వాత అతని కోపాన్ని చూస్తుంటే భయం వేసింది ఆమెకి. ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లి రూమ్లో విసిరినట్లే వదిలి ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవ్వడంతో ఆమెను గోడకి పిన్ చేసి, ఎక్కడికెళ్ళావు? అనాథవా నువ్వు? ఎంత ధైర్యమే నీకు అనాథని చెప్పుకోవడానికి? ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు అంటూ బుగ్గలు పట్టాడు. వదులు అంటూ కన్నీళ్లతో అరిచింది. ఏంటే వదిలేది? నాకు తెలియకుండా పెళ్లి ఫిక్స్ చేసుకుంటావు, నాకు తెలియకుండా నా ఇంట్లోకొస్తావు, నాకు తెలియకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతావు. అంతా నీ ఇష్టమేనా? నువ్వెలాగైనా చావు. నీ కడుపులో ఉన్న నా బిడ్డను ఎందుకే బాధ పెడుతున్నావు? హా అంటూ గుడ్లు పెద్దవి చేసి అరిచాడు. అతన్ని షాకింగ్గా చూసింది. ఆల్రెడీ ఊర్లో పరువు తీసొచ్చావు. నా కెరియర్ని కూడా స్పాయిల్ చేయాలని అనుకుంటున్నావు. ఇంకా ఏం వెలగబడదాం అనుకుంటున్నావు? అందరి లైఫ్ని స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నావా? ఎవడిచ్చాడే నీకు హక్కు? నీకు నువ్వు లైఫ్ని స్పాయిల్ చేసుకోవడమే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలని ఎందుకు పాడు చేయాలనుకుంటున్నావు అంటూ గద్దిస్తుంటే నిజంగా ఆ క్షణం వెన్నులో వణుకు పుట్టింది అతని కోపానికి. చూడు డస్కీ, నువ్వంటేనే అసహ్యంగా ఉండేది నాకు. అలాంటిది నువ్వే నా జీవితం అనిపించావు. నువ్వు లేకపోతే ఈ హార్ట్ ఆగిపోయేంతలా నాకెక్కేశావు. నీకు చెబుతున్నా ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పటి నుండి నీ నిర్ణయంతో నాకు పని లేదు. నేను చెప్పినట్లు చేయడమే నీ పని. కాదని నీ ఇష్టానికి గడప దాటి కాలు బయట పెట్టావనుకో, నరికేస్తా. ఒంటి కాలుతో జీవితాంతం నాకు సపర్యలు చేయాలి అంటుంటే ఆమె గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి. జీవితాంతం సపర్యలు చేయడం ఏంటి? అంటే జీవితాంతం ఈయన దగ్గరే ఉంచుకుంటాడనా? ఇండైరెక్టుగా చెబుతున్నాడా అని మనసు గాలిలో ఫ్లై అవుతుంటే బుగ్గలు పట్టి విసురుగా వదిలాడు. అతను అలా విసిరేసరికి కింద పడుతుంటే రెక్కపట్టి అతని బాహువుల్లో బంధించేశాడు. అతను పట్టుకున్న పట్టులో ఎంత ప్రేమ ఉందో ఆ క్షణం అర్థమవుతుంటే అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె చూపులో అతను బందీ అయ్యి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు. ఇద్దరి లోకం వేరే అన్నట్లుగా ఈ లోకాన్ని మరిచి ఆమె కనుల సముద్రంలో మునిగిపోయాడు. కాసేపటికి తేరుకున్న దక్ష్ ఆమెను అమాంతం ఎత్తి వాష్రూంలో దింపాడు. ఇప్పుడు వాష్రూమ్కెందుకు అని కంగారుగా అడిగింది. ఎందుకో నీకు తెలీదా అంటూనే ఆమె డ్రెస్ జిప్ కిందకి లాగేశాడు. ఏం చేస్తున్నావు? నేను చేస్తాను, వదులు. నో, నేనే చేయిస్తాను. ఎలా చేస్తావో ఏంటో. రోజు నువ్వే చేయిస్తున్నావా? ఎందుకు చేయించాను? ఇప్పటి నుండి రోజు నేనే చేయిస్తాలే, డోంట్ వర్రీ అంటూనే ఆమె ఇన్నర్ తీస్తుంటే అతని కళ్ళు మూసి వాష్రూంలో ఉన్న లైట్స్ ఆఫ్ చేసింది. ఏం చేస్తున్నావే? సిగ్గు లేకుండా ఏంటిది? మత్తులో సరిగ్గా చూడలేదే డస్కీ, ఇప్పుడైనా చూడనివ్వచ్చుగా అని గారంగా అడుగుతుంటే మొదటిసారి అతని మాటలకి నవ్వొచ్చింది. ఇక మాటల్లో పెట్టి ఆమె ఒంటి మీద ఉన్న వస్త్రాలని పూర్తిగా తొలగించి జెల్ ఆమె బాడీకి రుద్దుతుంటే ఒక్కసారిగా బాడీ హీట్ ఎక్కిపోయింది. అతను ముట్టుకుంటున్న ప్రతి పార్ట్ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఎక్కడ కంట్రోల్ తప్పుతానోనని అతన్ని దూరం నెట్టేసింది. అదే టైంలో ఆమె నడుం పట్టి గాఢంగా హత్తుకున్నాడు. చిత్రంగా అతని ఒంటి మీద కూడా బట్టల్లేవు. రూమ్ అంతా చీకటిగా ఉంది. స్పర్శ తెలుస్తోంది. అతని బేర్ బాడీ డైరెక్ట్గా ఆమె బాడీకి టచ్ అవుతుంటే ఇద్దరి ఒంట్లో వెచ్చటి సెగలు పుడుతుంటే
దక్షిత నోటి వెంట వేడి నిట్టూర్పులు. ఆమె చేసే సౌండ్స్కి అతని ఒంట్లో రక్తం వేగంగా పరిగెడుతోంది. డస్కీ, కమిట్ అవుదామా అన్నాడు హస్కీగా. అతని మాటకి ఏంటి అంటూ అరిచింది. అతను చేసే మాయ నుండి బయటకొచ్చి, నీకు అర్థమైందని నాకు తెలుసులేవే డస్కీ. ఎందుకు కథలు పడుతున్నావు? నేనేం కథలు పడట్లేదు. కానీ సిగ్గు లేకుండా ఏంటిది? పెళ్ళి కాకుండా ఇలా చేస్తే చాలా తప్పు. పెళ్ళి కాకుండా కడుపొస్తే తప్పులేదు, కానీ మనిద్దరం మళ్ళీ ఒకటైతే తప్ప? కోపం వచ్చినట్లుందేమో. అతని ఛాతి మీద కొరికింది. అతని పెదాలు సన్నగా వైడయ్యాయి. ఒంట్లో ప్రకంపనలు రేగుతుంటే, ప్లీజ్ బావా, నేను చేసొస్తాను, నువ్వు బయటకెళ్ళు అని సిగ్గుతో ఆమె ఎదకి 2 చేతులు అడ్డం పెట్టుకుంది. ఆ చేతులని గోడకి అదిమి మెడ మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆహ్ అనింది అతని సున్నితమైన పెదాల స్పర్శకి. మెల్లగా జారుతున్న అతని పెదవుల స్పర్శకి అతని భుజాలు పట్టి దూరం నెట్టి, పెళ్ళయ్యే వరకు నో టచింగ్స్, నో కిసెస్ అని సీరియస్గా చెప్పింది. పెళ్ళి చేసుకోకపోతే ఏం చేస్తావే డస్కీ? ఏంటి, పెళ్ళి చేసుకోవా? చంపేస్తా. ఏ రాత్రో మత్తుమందు ఇచ్చి నీ చేతులతో తాళి కట్టించుకుంటా అంటుంటే నవ్వి ఆమె పెదాలనందుకున్నాడు. ఆ చీకట్లోనే ఎక్కడ వదిలి వెళ్ళిపోతాను అంటుందో ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాడు, కానీ అలా అనకపోయేసరికి దిల్కుష్ అయింది అతనికి. ఇష్టంగానే అతనికి పెదాలని అందించింది. అతనిలో ఈ మార్పు కోసమే ఇన్ని పోరాటాలు, ఇన్ని మాటలు. తన పరువు గురించి కూడా ఆలోచించలేదు. ఏం జరిగినా ఈ జన్మలో ఆమెను వదిలిపెట్టడు, తల్లిని కూడా ఏలుకుంటాడు అని అర్థమైంది ఆమెకి. ఇక ఆలోచనలో ఉండగానే కింది పెదవికి బొక్క పెట్టి 1 గంట పాటు రుద్ది ఇద్దరూ సరిగంగా స్నానాలు చేసి ఆమెకు టవల్ చుట్టి అతను చుట్టుకొని ఆమెనెత్తుకొని బయటకు తీసుకొచ్చి మ్యాక్సీ వేసి బారు జడని ఆరబెట్టడానికి నానా తంటాలు పడుతుంటే, ఇది జుట్టా జలపాతమా? ఇంత పెద్దగా ఉందంటే నా దగ్గర దాచడానికి ఎన్ని తంటాలు పడ్డావు అంటుంటే నవ్వి, ఏం చేయను బాబు, తమరి తిక్కకి ఈ జుట్టును కూడా ఎప్పుడో కట్ చేసేవారు, అందుకే మీ దగ్గర దాచాల్సి వచ్చింది. మరిప్పుడు తెలిసిపోయింది కదా, కట్ చేయను అనుకుంటున్నావా అంటుంటే, ఏంటి, కట్ చేస్తావా బావా అని మోతి ముద్దుగా పెట్టి అడిగింది. ఇలా అడిగితే కట్ చేయను అనుకుంటున్నావే డస్కీ? అస్సలనుకోకు. ఇవి డిస్టర్బ్ చేశాయంటే ఖచ్చితంగా కట్ చేసి పడేస్తాను. ఆశలు మాత్రం పెట్టుకోకే డస్కీ అంటూ ఆమె కురులని గాఢంగా పీల్చుకుంటూ అన్నాడు. అతను అలా స్మెల్ చూస్తుంటే ఆమెకు అర్థమైంది ఆమె జడంటే అతనికి ఎంత ఇష్టమో. సర్లే, నీకోసం నేనేమైనా చేస్తాను, నీకంటే నాకేదీ ఎక్కువ కాదు బావా అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. నవ్వి హెయిర్ డ్రయర్తో హెయిర్ కాస్త డ్రై చేసి క్లిప్ పెట్టి అప్పుడే రంగమ్మ ఫుడ్ తీసుకురావడంతో ప్లేట్ని చేతిలోకి తీసుకొని తనకి తినిపిస్తుంటే కన్నీళ్లతో చూసింది. భూమి మీద 70% ఓషియన్సే ఉన్నాయే డస్కీ, నువ్వింకా ఏడ్చి సునామీ తెప్పించకు అంటూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని తినిపిస్తూ అంటుంటే నవ్వింది. అనాథ పిల్లలంటే ఎందుకంత చిరాకు? ఈ చిరాకు ఎప్పుడు పోతుంది? కాసేపటికి రుద్ది స్నానం చేయించాలా అంటుంటే మాట్లాడలేదు దక్ష్. ఇక ఆమెకు పొట్ట ఫుల్ అవ్వడంతో అతనికి తినిపించింది దక్షిత. ఇక తినిపిస్తుండగానే అతని మీద వామిట్ చేసేసి భయంగా చూసింది. ఎందుకంటే ఓసిడి బాబుకి ఏమంటాడో అని. ఆమె బెదిరి చూపులకి తినిపించిందంతా ఒంటి మీద పడడంతో తన బాడీని మార్చి చూసుకుంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయి బయటకొచ్చాడు. ఇక ఆమెను కూడా తీసుకెళ్ళి క్లీన్ చేసి, ఏమైంది, ఒంట్లో బాలేదా అంటుంటే బానే ఉంది అన్నట్లుగా తలూపింది. మరెందుకు ఇలా చేసుకున్నావు? అందుకే, నాకు ఆర్ఫాన్స్ అంటే చిరాకు అన్నాడు ఫేస్ చిట్లిస్తూ. మూతి ముడిచి చూసింది. ఇక ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు. ఇప్పుడు అవసరమా అనింది. మాట్లాడలేదు. చెదిరిన జుట్టుని చెవి వెనక్కి పెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. తన చేతిని అతని చేతిల్లోకి తీసుకొని ముద్దు పెడుతూ. అంతలో డాక్టర్ రావడంతో అక్కడి నుండి లేచి నిలబడ్డాడు. తనని చెక్ చేసి, ప్రెగ్నెంట్ కదా, ఈ టైంలో ఇలాగే ఉంటుంది, హెవీ ఫుడ్ తినిపించకండి, కాస్త లైట్గా తీసుకోమా, ఈ టైంలో డైజెషన్ అవ్వడం కష్టం అని చెప్పి రేపు హాస్పిటల్కి రండి, స్కాన్ చేయాలి అని చెప్పి వెళ్ళింది. సరే అన్నాడు దక్ష్. ఇంతకుముందు దక్ష్ తినిపిస్తుంటే ఎంత తినిందో కూడా తెలియకుండా తినేసింది. అందుకే వామిట్ చేసేసింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం.
ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.